శిల్పారామంలో యూత్ ఫెస్ట్ దుమ్ము రేపుతోంది. 10 జిల్లాల నుంచి వచ్చిన ఆర్టిస్టులు కేక పుట్టిస్తున్నారు. డాన్సులు పాటలతో ఇరగదీస్తున్నారు. కాంపిటీషన్లో విక్టరీ కోసం అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మహారాజా మన సపరివారమంతా క్షేమమే కదా? క్షేమే మహారాజా. నీ రాకగా ఎదురు చూస్తున్నారు మహారాజా. అయితే వచ్చదా? తెలంగాణ స్టేట్ లో మొదటిసారిగా యూత్ ఫెస్ట్ ప్రారంభమైంది. ఫోక్ డాన్సులతో అదరగొట్టారు. శిల్పారామంలో జరుగుతున్న యూత్ ఫెస్ట్ ను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి ప్రారంభించారు. యూత్ ను ప్రభుత్వం అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తుందన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ యూత్ ముందుండాలని అన్నారు. మన దేశ సంస్కృతిని చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద, అతని అడుగుజాడల్లో కూడా మరి వారు చెప్పినవన్నీ కూడా నేర్చుకొని యువత ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. యువతకు ముఖ్యంగా ప్రేమ, భక్తి మరి ఉండవలసిన అవసరం ఉన్నది. దాంతోపాటు చదువు కూడా అవసరం ఉన్నది. చదువుతో పాటు కల్చరల్ ప్రోగ్రాంలు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ యూత్ ఫెస్ట్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు ప్రభుత్వ సలహాదారు రమణాచారి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలోని 10 జిల్లాల పిల్లలందరూ కూడా కలిసి ఇవాళ రాష్ట్ర యువజనోత్సవాల్లో పాల్గొంటా ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు సరిపోవు. చాలా జాగ్రత్తగా రాష్ట్రం యొక్క భవితవ్యాన్ని, రాష్ట్రం యొక్క ప్రతిష్టను నిలబెట్టేటువంటి రీతిలో మీరు జాతీయ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆ భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని కలిగించాడు. కాబట్టి మీకందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. కూచిపూడి, భరతనాట్యం, ఫోక్ డాన్స్, సింగింగ్ ఇలా 18 రకాల విభాగాలలో పోటీలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో గెలిచిన వారు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు. ఇక్కడ గెలిచిన వారు త్వరలో జరిగే నేషనల్ యూత్ ఫెస్ట్ కి సెలెక్ట్ కానున్నారు. కోడి పుంజు కొక్కరకు అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగారే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేక దూడలు కిలగిల వలికే సినుక పలుకులు ఏవి మన పల్లెల్లో ఏవి మన పల్లెల్లో పోటీలేవి సిర్రగోనెలా సిమ్ముడి ఏది బొంగరాలగా బుంగేమాయే తాగుడు మూతలు మరుగున పడ్డై సేదగిరికల సేదుడు లేదు సవాలు బండి సడకు ఎక్కక కంబలి సన్నాయి సప్పుడు ఏది యువజనోత్సవాల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉందన్నారు కళాకారులు. నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో విన్నవడమే తమ టార్గెట్ అని అంటున్నారు. చెన్నూరులో నియోజకవర్గ స్థాయిలో అక్కడ గెలిచి ఆదిలాబాద్కి వచ్చి ఆదిలాబాద్లో కూడా మంచి గెలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికమైనాం. ఏనాటికైనా మా గొంతును రాష్ట్ర ప్రజలకు వినిపించాలని చెప్పి మా తోటి కళాకారులది మాది కూడా ఒక ఆశ. ఎప్పటికైనా ఇక్కడ కళాభివందనాలు తెలియజేస్తూ మంచి పాటలు పాడుతూ సామాజిక తెలంగాణ పాటలు పాడుతూ ఎప్పటికైనా ఈ గీతాన్ని మా గొంతు తర నుంచి అనుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జరగడం జరిగింది. మేము నిజామాబాద్ నుండి పోటీ చేస్తున్నాం గ్రూప్ డాన్స్ ఈవెంట్లో. నిజామాబాద్లో జరిగిన జిల్లా స్థాయి గ్రూప్ డాన్స్ పోటీలలో మేము రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే జాతీయ స్థాయికి కూడా వెళ్తామని కోరుకుంటున్నాం. రేపటి వరకు శిల్పారామంలో యూత్ ఫెస్ట్ జరగనుంది.